మన జీవితంలో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తే మన రెస్పాన్స్ ఎలా ఉంటది? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమవుతారండి, డీలా పడిపోతారు, డిసప్పాయింట్ అయిపోతారు, లేకపోతే ఓవర్ యాంగ్షియస్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. ఇంకా ఏ ప్రయత్నాలు చెయ్యరు. అలా కూర్చుండిపోతారు. నేనేం చేయలేను, ఇంక నా వల్ల కాదు, నేను భరించలేను అని డీలా పడిపోతారు. అయితే ఇక్కడ ఒక మనిషిని చూస్తున్నాం, నెహెమ్యా. ఆయన ఎంత చక్కగా ఆయన పరిపాలిస్తున్నాడో, ఎంత చక్కగా గవర్న్ చేస్తున్నాడో మనం ఇక్కడ చూస్తే నెహెమ్యాకి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఆ జెరూసలేంని కట్టే ప్రాసెస్‌లో, పాడైపోయిన జెరూసలేంని నిలిపే ప్రాసెస్‌లో ఆయనకి చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ ప్రెషర్స్, అంటే తనకు అనుకూలంగా ఉన్న ప్రజల్లో నుంచి వచ్చే ప్రెషర్, ఇంకా బయట శత్రువు నుంచి వచ్చే ప్రెషర్, ఎక్స్టర్నల్‌గా ప్రెషర్ ఉంది. మరి ఆయన మోస్ట్ మనకి బాగా పెయిన్ఫుల్ ఏంటండి, ఇంటర్నల్ ప్రెషర్స్. మనవారే మనకి బాధ కలుగజేస్తుంటే అది ఎక్కువ నొప్పి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఆయనకి ఎక్కువ బాధ కలిగించింది, ఎక్కువ నొప్పి కలుగజేసింది ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ తన ప్రజల్లోనే రిచ్ పోర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంట. వీరి దగ్గర ఈ పోర్కి ఏమన్నా అవసరమైతే యూజువల్లీ రిచ్ దగ్గరికే కదా అండి వెళ్తారు. వారి దగ్గరికి వెళ్ళి మనీ అడిగితే హై ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు మనీ ఇవ్వడం, ఆ మనీ ఇవ్వకపోతే వీరి పిల్లల్ని స్లేవరీస్కి పంపించడం, ఇవంతా జరుగుతూ ఉన్నాయి. ఇది నెహెమ్యా దృష్టికి వచ్చినప్పుడు చాలా కోప్పడ్డాడు, చాలా బాధ అనిపించింది. ఏంటి ఇంత కష్టపడుతున్నాం కదా, మరలా ఏంటిది అని చెప్పేసి ఆయన. అయితే అక్కడ ఆయన స్టంబుల్ అవ్వలేదండి, ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంక ఈ జెరూసలేంని కట్టలేము అని ఆయన డీలా పడిపోలేదు. కానీ ఆయన ఒకటి మాత్రం చేశాడు, ఏంటంటే ఆయన ఏం చేయగలడో అది ఆలోచించి వారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ పీపుల్ని ఆయన కౌన్సిల్ చేయడం స్టార్ట్ చేశారు. నో, మీరు ఇలా చేయకూడదు, మనం కలిసికట్టుగా ఉండాలి, అప్పుడే ఈ ప్రాకారం కట్టబడుతుంది అని వారికి ఆయన బోధ చేయడం మొదలుపెట్టాడు. వారి చేత ప్రమాణం చేయించడం, దేవునిలో భయభక్తులుగా నిలపడం, ఇవన్నీ చేశాడు. మరి ఈ పోర్ పీపుల్కి ఎలా హెల్ప్ చేయగలడు? తన పర్సనల్ ఫండ్స్ నుంచి ఏమైనా చేయగలడా? తనకు వస్తున్న మనీ నుంచి, అంటే ఒక గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనకు వచ్చే మనీ నుంచి వీరికి ఏమైనా చేయగలడా అని చెప్పేసి ఆయన ఆలోచించినప్పుడు తనకి ఏదైతే ఫండ్ రావాలో అది ఆపేశాడండి. పూర్తిగా ఆపేసి వారికి పోర్ పీపుల్కి అది ఎలా హెల్ప్ అవుతుందనేది చూసుకొని వారికి అండగా దండగా నిలిచాడు. ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా వరకు ఆయన సద్దుమణిగేలా చేశాడు. మరి తర్వాత ఇవన్నీ చేశాక దేవునితో అడుగుతున్నాడు ఆయన, దేవా, నేను ఈ ప్రజలకు చేసిన మేలుని బట్టి, ఉపకారమును బట్టి నన్ను దృష్టించు దేవా అని దేవుని దగ్గర అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది మనలో ఇలా ఉంటామండి. మనం ఎంత డిప్రెస్ అయిపోవాలో అంత డిప్రెస్ అయిపోతాం, ఎంత డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోవాలో అంత వెళ్ళిపోతాం. కానీ ఈ మనిషి ఇక్కడ చూడండి ఎంత ఫర్మ్గా నుంచున్నాడో, దేవుణ్ణి ఎంత గట్టిగా పట్టుకున్నాడో, ఏది చేయగలను నేను, ఎలా ఉండగలను అని ఆలోచించి చేశాడో. ఇంత ధైర్యం మనకుందా? మనం స్టంబుల్ అవ్వకుండా దేవుణ్ణి పట్టుకొని నేను ఎంతవరకు వెళ్ళగలను అంతవరకు ప్రయత్నిస్తానన్న ఆలోచన మనకుందా? లేదు. సరే, ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. ఎక్స్టర్నల్ విషయానికి వచ్చేసరికి అక్కడ మనుషులు, ఆ శత్రువులు ఇతన్ని చంపాలని చూస్తున్నారు, ఇతన్ని భయపెట్టడానికి పత్రికలు రాసి పంపిస్తున్నారు, సీక్రెట్ ఏజెంట్ని పెట్టి పంపిస్తున్నారు, ఇతన్ని పాపం చేయడానికి ప్రేరేపించలాగన ఇతని కోసం సీక్రెట్ ఏజెంట్లు పంపిస్తున్నారు. ఇంకా రకరకాల ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. స్టిల్ ఈయన ఇవన్నీ గ్రహించాడండి. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడు. ఇదంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆ డిసర్నింగ్ స్పిరిట్. ఈ మనిషి దేవుని మనిషి కాదు, ఇతను నన్ను తప్పు త్రోవ పట్టిస్తున్నాడన్న ఆ ఆత్మ దేవుడు ఇచ్చాడు కనుక ఆత్మ ద్వారా అతను గ్రహించి పాపానికి నన్ను ప్రేరేపిస్తున్నారని అతను తెలుసుకొని పాపం చేయక, స్టంబుల్ అవ్వక దేవునిలో స్థిరంగా నిల్చుండి మరలా దేవునితో ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా చేతుల్ని బలపరచు అని దేవుడితోటి ఆయన విన్నవించుకుంటున్నాడు. మరి ఇలా మనం ఉంటున్నామా? అసలు ఈయన ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్గా నిలుస్తున్నాడు మనకి. ఎంత వైస్ పర్సన్గా ఉంటున్నాడు, ఎంత ఏమంటారు, ఎంత జనరాసిటీ ఉన్న పర్సన్ కదా ఇతను. మనం ఎలా ఉంటున్నాం? ఏదైనా కష్టం వస్తే ఇంకా అంతే, నా వల్ల కాదు, నేను ట్రయల్ చేయను, ఇంకా నేను ఆపేస్తున్నాను, ఈ ప్రయత్నాలు నేను ఆపేస్తున్నాను అనుకుంటాం. లేదా ఇతరులకు ఏమైనా కష్టం వస్తే నీవు ఎంతవరకు
హెల్ప్ చేయగలుగుతున్నావు? నీకు ఉన్న దాంట్లో నువ్వు ఇవ్వకపోగా ఇంకా వారి దగ్గర నుంచి తీసుకుంటున్నావేమో. ఈ నెహెమ్యా ఎగ్జాంపుల్ ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. ఏ విషయాల్లో ఎలా ఉండాలి, ఎలా హెల్ప్ఫుల్గా ఉండాలి, ఎలా ఆలోచించాలి, డిసర్నింగ్ స్పిరిట్ దేవుణ్ణి మనం అడగాలి, ఇంకా ఎంత జనరాసిటీతో ఉండాలి. ఇవన్నీ మనము నెహెమ్యా నుంచి నేర్చుకోవాలి. ఇవాళ నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ నెహెమ్యా గురించి నువ్వు నేర్చుకోవాలి. ఆ నెహెమ్యా వలె నువ్వు నిలబడాలి. ఈ నెహెమ్యా వలె నువ్వు సహాయం చేయాలి. ఈ నెహెమ్యా వలె నువ్వు దేవునికి ప్రార్థించాలి. ఇతని వలె నువ్వు దేవుని ఆశ్రయించాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలు చూస్తావు. నీ జీవితంలో ఏది కట్టబడాలో అది కట్టబడుతుంది, ఏది నిలవబడాలో అది నిలవబడుతుంది, ఏది జరగాలో అది జరుగుతుంది. దేవుడే జరిగిస్తాడు. కేవలం నువ్వు దేవుని వైపు చూస్తే చాలు, నీ ప్రయత్నం నువ్వు చేస్తే చాలు, నీ హార్డ్ వర్క్ నువ్వు చేస్తే చాలు. దేవుడు తప్పక దానికి విజయం ఇచ్చి నేను దీవిస్తాడు. కనుక దేవుని మీద ఆనుకో. దేవుడిని చక్కగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.